ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక దాడికి దిగిన నేపథ్యంలో హంగర్ స్ట్రైక్ కు వెళ్తున్న కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్లిండ్రు. ఇటువైపు యూనివర్సిటీలో ఆ తెలంగాణ రాష్ట్ర కోసం ఊరేగింపుగా బయలుదేరినటువంటి విద్యార్థుల పైన విపరీతమైన లాఠీ చార్జ్. ఆ నిర్బంధం తీవ్రంగా కొనసాగుతున్నటువంటి సమయం. ఆ సమయంలోనే ఒక నిరసనగా శ్రీను ఆహుతైండు. ఇక్కడనే ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆహుతై వాస్తవానికి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పింది. మామూలుగా ఒంటి మీద వేడి నీళ్లు పడితేనే అమ్మ అని భయపడి మనం ఆవేదనకు గురవుతుంటాం. అటువంటిది శ్రీకాంతాచారి తన ఒళ్ళు కాలుతుంటే కూడా జై తెలంగాణ నినాదం తప్ప ఇంకొక నినాదం ఇవ్వలేదు. ఆయన ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఒక దివిటీగా నిలిచిండు, ఒక మార్గనిర్దేశకుడు అయిండు. ఆ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆయన ఒక చోదక శక్తిగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తి నిజానికి ప్రాణాలు పోవాలని వరం కోరుకోలేదు. కానీ చాలా మంది తెలంగాణ కోసం బలిదానాలు ఇచ్చి ఈ రాష్ట్ర సాధనలో అమరులైపోయినరు. వాళ్ళల్లో కొంతమందికి అయితే ఇప్పటికీ సహాయం అందుతున్నది, కానీ ఇంకా చాలా మంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సహాయం చేయాలి. రెండవది, ప్రభుత్వము మిగిలిన ఉన్న వాళ్ళకు కూడా పింఛను ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కూడా చాలా మంది త్యాగాలు చేయటం వల్లనే రాష్ట్రం సాధ్యమైంది. ఆ త్యాగాలు చేసిన ఉద్యమకారులందరికీ ఒక గుర్తింపు అనేది ఒక ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఇంత పోరాటం చేసినందుకు మా సమాజం గుర్తుపెట్టుకున్నది అనేది ఒక సంతృప్తిని ఇస్తుంది. ఆ గుర్తింపునివ్వాలి. అదేవిధంగా ప్రభుత్వము లాట్ కానీ ఇతర ఆర్థిక సహాయం కానీ అందించాల్సిన అవసరం కూడా ఉంది. దానికోసం ప్రభుత్వం వెంటనే ఒక కమిటీ వేసి ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను, వాళ్లకు సహాయాన్ని అందించేటువంటి చర్యలను మొదలు పెట్టాలని నేను కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా ఒక ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెయ్యాలి. అది తక్షణం చేయవలసిన పని. ఆ సంక్షేమ బోర్డును నియమించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ అంటేనే అనేక మంది త్యాగాలు, అనేక మంది బలిదానాలు. వాటి వల్లనే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ ఎట్లొచ్చిందని ఎవరన్నా అడిగితే అది పిల్లల బలిదానాలు, తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల వల్లనే తెలంగాణ సాధ్యమైంది. అటువంటి రాష్ట్రం ఇవాళ ఉద్యమకారుల ఆకాంక్షల సాధన ఒక ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ఆ ఆకాంక్షల సాధన కోసం తప్పకుండా నిలబడతాం. దానికోసం ఖచ్చితంగా పనిచేస్తామని ఈ సందర్భంగా శ్రీకాంతాచారి మీద మేము అందరం కూడా నిబద్ధతతో, ఆయన ఆశయాలపై నిబద్ధతతో కొనసాగుతామని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తాం. వాళ్ళందరూ అప్పుడు అధికారంలో ఉన్నారు. అప్పుడు గుర్తించి ఉండవలసింది. చొరవ తీసుకుని ఇవాళ మాదిరిగా గట్టిగా నిలబడితే సాధ్యమై ఉండేది. సరే, ఏదైనా ఇవాళటి అందరం కూడా ఒకే కామన్ డిమాండ్ ఏంటంటే ఉద్యమకారుల డిమాండ్లను ప్రభుత్వం గుర్తించాలి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు వేయాలి అని మేము కోరుతున్నాం. అది చాలా అవసరము. అది వేగంగా జరగాల్సిన అవసరం ఉందని సందర్భంగా ఉద్యమకారుల తరఫున నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తాను. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.